రొయ్య పిల్లలు కూడా ఇందాక సంఘ నాయకులు అడిగారు, కొద్దిగా పెద్ద సైజు చేస్తే బాగుంటుందని. తప్పకుండా పెద్ద సైజు రొయ్య పిల్లలని ఈ చేపల చెరువే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 101 మీడియము మేజర్ రిజర్వాయర్లు ఉన్నాయో వాటిలో వేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా మత్స్యకార సోదరులకు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి, నిజాయితీ, కట్టుబాటుతనం ఉంది. పేదోడి కష్టం ఏంటో తెలిసింది ఈ ప్రభుత్వానికి. పేదోడికి మొదటి నుంచి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఆర్భాటాలకో గొప్పతనాలకో ఎచ్చులకో పోయే ప్రభుత్వం కాదు. పేదవాడికి మంచి జరిగే ఏ కార్యక్రమంలోనైనా ఈ ప్రభుత్వం గతంలో ఉంది, ఇప్పుడు ఉంటది. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మీ దీవెళ్లతో అధికారం వస్తుంది. అప్పుడు కూడా ఇదే పద్ధతిలో పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, కొత్తగా నేను చెప్పాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేవు. పేదోళ్ళైన మీరు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి చేస్తూ ఎక్కడా పేదవాళ్ళు తలదించుకోకుండా ఉండే విధంగా అన్ని కార్యక్రమాల్లో వారికి అండదండలుగా ఉంటూ ఆదుకుంటున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం. కాబట్టి రాబోయే ఏ అవసరం ఈ ప్రభుత్వానికి వచ్చినా, ఏ సందర్భం వచ్చినా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా తోబుట్టువులకి, నా అన్నదమ్ములకి శిరస వంచి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.